ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్ వ్లాగ్స్. నేను మీ శివని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మొట్టమొదటిసారిగా వ్లాగ్ అయితే తీయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఇది భోగిమంట రోజు. భోగి నాడైతే ట్రై చేశానమాట. మా వాళ్ళు 4:30కి అయితే లేచి భోగిమంట అయితే వేసేసారు. నేను 3కి లేసేసి లోపల బయట అంతా క్లీన్ చేసి ముగ్గులు అయితే వేసేసాను ఫ్రెండ్స్. సో మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ అయితే ఉంటే నాకు వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను ఎప్పటి నుంచి. వ్లాగ్స్ అంటే ఏంటో అని చాలామంది అనుకుంటారు కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే పనులన్నీ నా లైఫ్ స్టైల్ని వీడియో తీసి అప్లోడ్ చేయడమే వ్లాగ్స్ అంటారు. నాకు తెలిసిందైతే నేను చెప్పాను ఫ్రెండ్స్. నాకంటే పెద్ద యూట్యూబర్స్, పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. మీరు కూడా ఒకసారి వ్లాగ్స్ మీనింగ్ అంటే ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో. ఇక్కడైతే ఒక చిన్న వీడియో క్లిప్ తీసానమాట, పండు ముగ్గేసేది. ఒకసారి చూసేసేయండి ఎలా ఉందో. సంక్రాంతి పండుగ అంటే మీ అందరికీ ఏం గుర్తొస్తాయో నాకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్, నాకైతే మా అమ్మ తిట్లే గుర్తొస్తాయి. ఎందుకంటే నైట్ మొత్తం ఈ పక్క ఆ పక్క చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మాకు ముగ్గులేసి అని అడిగేవాళ్ళు అనమాట. వాళ్ళందరికీ లేసేసి ముగ్గులు వచ్చేసి పడుకునేదాన్ని. మార్నింగ్ లేట్గా లేసి మా వాకిట్లో ముగ్గేయాలంటే ఏ కోడి గీతలో కొంగ గీతలో వేసేదాన్ని అప్పట్లో. సో మార్నింగ్ లేసి అందరికి మంచిగా వేసావు, మా వాకిట్లో మాత్రం కోడి గీతలు కొంగ గీతలు వేసావు అని చెప్పి తిట్టేదనమాట. సో అవి గుర్తొస్తాయి అనమాట. పెళ్ళికి ముందు అలా పెళ్ళి తర్వాత అవి గుర్తొస్తూ ఉంటాయి. మీకు ఏవి గుర్తొస్తాయో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక వాకిట్లో ఏమబ్బా వాకిట్లో ముగ్గు వేసాను. ఇంకో వాకిట్లో అయితే ఒక చిన్న పాట్ అయితే వేసాను. నాకు వచ్చిన ముగ్గులు వేసానండి. మీ అంత బాగా అయితే నాకు రావు, ఏదో సింపుల్గా అలా వేసాను అనమాట. అలా వేసిన తర్వాత 5 అయిపోయిందండి. 5కి వెళ్ళి ఇంకా వంట స్టార్ట్ చేసి వంట చేసి పాలు కాంచిచ్చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను అనమాట. ఎందుకంటే బెంగళూరులో సంక్రాంతికి హాలిడేస్ ఇవ్వలేదన్నమాట, ఒక్కరోజే ఇస్తారు. వాళ్ళు రెడీ అయిపోయి స్కూల్కి పంపించిన తర్వాత నేను స్నానం చేసుకొని టిఫిన్ చేసి ఇంకా ఈ ఉతుకుడు కార్యక్రమానికి వచ్చేసాను అనమాట. మనం పని చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు కదా, మనకు అందరిలాగా ఐపాడు ఈపాడు ఏది లేదనమాట వీడియో తీసుకోవడానికి. అందుకే నేనే వీడియో యొక్క చిన్న క్లిప్ తీసి ఇందులో యాడ్ చేస్తూ ఉన్నాను. వ్లాగ్ అన్నాక అన్నీ ఉండాలి కదా, అందుకే ఇలా వీడియో తీసి యాడ్ చేశాను అనమాట. పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఈ ఉతుకుడు కార్యక్రమం అయితే మన ఆడవాళ్ళకు తప్పదండి. ఎన్ని పనులు ఉన్నా ఈ ఉతుకుడు కార్యక్రమం ఖచ్చితంగా చేయాల్సిందే. లేదంటే రెండో రోజుకి ఒక గంప పడేటి 2 గంపలు పడతాయి అన్నమాట బట్టలు. సో ఈ కార్యక్రమం ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట. ఇది చేసేసి తర్వాత ఇవన్నీ చేసేసరికి నాకు 11 అయిపోయింది. సో 11 అప్పుడు ఏం పూజ చేస్తాలని చెప్పేసి పూజ సామాన్లన్నీ క్లీన్ చేసి కడిగేసి నేను స్నానం చేసుకొని రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిపోయి అలా కాసేపు కూర్చుండగానే 1 అయిపోయింది. సో 1 అయిపోతేనే బస్ స్టాండ్కి వెళ్ళి లక్కీని అయితే తీసుకొచ్చాను అనమాట. స్కూల్కి వెళ్ళాడు కదా, హాఫ్ డేకి వచ్చేసాను అనమాట. లక్కీకి రైస్ పెట్టేసి తినిపించేసి తర్వాత నేను వచ్చేసి భోగిపళ్ళు పోయాలి కదా అని చెప్పి లక్కీని తీసుకొని దొంసంద్ర అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. దొంసంద్ర వెళ్ళి రేగిపళ్ళ కోసం 4 రోడ్లు ఎతికిలాడనమాట. ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ దొరుకుతాయో అని అడిగితే భోగిపళ్ళు ఎక్కడ దొరుకుతాయి అంటే అవేంటివి అంటారు, రేగిపళ్ళు ఎక్కడ దొరుకుతాయి అంటే అవేంటివి అంటారు. వాళ్ళకేమో తెలుగు రాదు, నాకేమో కన్నడ రాదు. మొత్తానికి నా తిప్పలు నేను పడి లాస్ట్కి రేగిపళ్ళ బండి అయితే ఎత్తుక్కున్నా. ఆఖరికి వచ్చేసి 1/4 కేజీ వచ్చేసి 50 రూపాయలు అని చెప్పేశారు. సో నేను ఒక 1/2 కేజీ తీసుకొని వచ్చేసాను అనమాట. దొంసంద్రలో వచ్చేసి మండే సంత ఉంటుందన్నమాట. నార్మల్గా ఇక్కడ చిన్న షాపులు ఉంటాయి. అదిగాక ఈరోజు భోగి పండుగ కదా, అందుకే చెరుకులు, ఆ పూలు, శనక్కాయలు అవి ఉన్నాయి అన్నమాట, చిలుకల దుంపలు. ఇంకో చిన్న విన్నపం ఫ్రెండ్స్, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు స్పీడ్గా ఇస్తూ ఉన్నారు, కొంచెం స్లోగా ఇవ్వచ్చు కదా అంటా ఉన్నారు. చాలామంది కామెంట్ చేశారనమాట. నేను వాయిస్ ఓవర్ స్పీడ్గా ఎందుకు ఇస్తూ ఉన్నానని చెప్పి అంటే, నేను స్పీడ్గా మాట్లాడితేనే నా వాయిస్ కొంచెం క్లారిటీగా అలాగే బాగా వస్తాయి అనమాట. స్లోగా నిదానంగా చెప్పాననుకో అనే రాగాలు వస్తూ ఉన్నాయి. ఈ రాగాలు అవసరమా, ఈ రాగాలు ఎవరు వింటారని చెప్పేసి నేను స్పీడ్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను నిదానంగా చెప్పిననుకో ఉన్నమాట అన్నమాట సో సాసి అని దీర్ఘాలు రాగాలు సంగీతాలు వస్తూ ఉన్నాయన్నమాట. అందుకనేసి నేను స్పీడ్గా మాట్లాడుతూ ఉన్నాను. అదిగాక ఒక్కో మాట 2 సార్లు చెప్తాను అనమాట. నేను వాయిస్ ఓవర్ అన్నీ స్క్రిప్ట్ అయితే రాసుకోను, డైరెక్ట్గా చెప్పేస్తాను. అందుకే అలా అనిపించుండొచ్చు మీకు. సో మొత్తానికి నేను రేగిపళ్ళు తీసుకొని బస్సు ఎక్కేసి క్రాస్కి అయితే వచ్చేసానండి. క్రాస్కి వచ్చేసరికి 3:30 అయిందనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి. 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట. క్రాస్లోనే మనకు ఒక బేకరీ ఉందన్నమాట. బేకరీలో స్వీట్స్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్.
ఇంటికి వచ్చేసరికి 4:30 అయితే అయిపోయిందండి. 5 కల్లా భోగిపళ్ళు పోయేయాలి అని చెప్పేశారు కదా. ఒక 1 అవర్లో నేను ఇవన్నీ అరేంజ్ చేసి పిల్లల్ని కూడా రెడీ చేశాను అనమాట. రెడీ చేస్తూ అందరికీ కాల్ చేశాను అనమాట. చుట్టుపక్కల వాళ్ళకి కాల్ చేసి చెప్పాను. వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అలాగే వాళ్ళ పిల్లలకు కూడా ఫస్ట్ టైం భోగిపళ్ళు పోయడం అంట. ఇక్కడ కన్నడ వాళ్ళకి తెలియదు కదా, అందుకనేసి నేను మా ముగ్గురు పిల్లలకు పోద్దామనుకున్నా, కానీ ఇంకా ముగ్గురు పిల్లలు ఎక్స్ట్రా వచ్చారనమాట. వాళ్ళకి కూడా ఫస్ట్ టైం అంట భోగిపళ్ళు పోయడం. సరే అని చెప్పేసి తీసుకురండి, ఇక్కడే కూర్చోబెట్టి భోగిపళ్ళు పోద్దాం పిల్లలకి అని చెప్పేసి చెప్పాను. అంతలోపు అందరూ వచ్చేసారనమాట. ఇంకొక బుల్లి పాప అయితే రాలేదు, కొంచెం లేట్ అయిపోయింది వచ్చేసరికి. అంతలోపు టైం అయిపోతుంది కదా అని చెప్పేసి వీళ్ళకి స్టార్ట్ చేద్దాము, అంతలోపు వస్తారు కదా అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేస్తా ఉన్నాం ఫ్రెండ్స్. మా ఇంటి సంక్రాంతి అలాగే మా ఇంటి భోగిపళ్ళు కార్యక్రమాలన్నీ ఎలా ఉన్నాయో, మీకు ఎలా అనిపించినాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. మా ఇంటి సంక్రాంతి సంబరాలు ఇలా జరిగాయి అన్నమాట. మా పిల్లలకి ఇలా భోగిపళ్ళు పోసాను. సో మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నుంచి నేను ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, మానేస్తూ ఉన్నాను. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ నుంచి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే తెలియదు కదా, తెలియని వాటిని తెలుసుకోవడంలో తప్పు లేదు. మీ యొక్క అభిప్రాయాలు మాకు ఎంతో అమూల్యమైనటువంటివి అనమాట. సో తప్పకుండా మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఇలా భోగిపళ్ళు పోసేసి పిల్లలకి మంగళహారతి ఇచ్చేసామన్నమాట. మంగళహారతి ఇచ్చేటప్పుడు ఒక సాంగ్ అయితే ఒక సిస్టర్ పాడింది. సో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. భోగిపళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇచ్చేసి ఈ రోజుటి వీడియో అయితే ముగించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేను ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ఈ భోగి పండుగ నాడు నుంచి మీరందరూ భోగ భాగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ. అన్నట్టు లాస్ట్లో ఒక చిన్న మాట ఫ్రెండ్స్. మా పిల్లలు వాళ్ళ నాన్న చేత భోగిపళ్ళు పోపించుకోవాలని చాలా ఇష్టపడ్డారు. కాకపోతే టైంకి రావడానికి కుదరలేదు. షాప్ నుంచి లోడ్ వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత కొన్ని భోగిపళ్ళు దాచిపెట్టేసి వాళ్ళ నాన్న చేత లాస్ట్లో వేయించుకున్నారనమాట. సో అది ఎంతవరకు కరెక్ట్ కాదో నాకైతే తెలియదు, కానీ వాళ్ళ కోరిక అయితే నెరవేరింది కదా అని ఒక చిన్న ఆశ, హ్యాపీనెస్ అనమాట. సో మీరేమంటారో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.
చిన్ని చిన్నారులకు మా సుందర వదనులకు హారతివ్వగారమ్మ మంచి మనసున్న మా చిన్నారులకు హారతి ఇవ్వగరావమ్మ హారతలివ్వగరారమ్మ మా చిన్ని చిన్నారులకు హారతలివ్వగరారమ్మ.